లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్తానికి గల కారణం ఏంటి మీరు? భారతదేశంలో యూ కెన్ నెవర్ అవాయిడ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ లేనింగ్ అంటే సోషలిస్టిక్ వాల్యూస్ అంటే మనది సోషలిస్ట్ డెమోక్రసీ. అంటే లెఫ్ట్ పార్టీలతో ఇక్కడ మీరు కలిసి వెళ్తున్నారు, లెఫ్ట్ పార్టీలు అక్కడ కాంగ్రెస్తో కలిసి వెళ్తాయి. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అంటే మీరు కూడా కాంగ్రెస్తో వెళ్తారా? అలాంటప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ కోసం పోరాటం చేసినాయి. అంతే, ఇది కాంట్రాడిక్షన్స్లో అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఏమైపోయిందంటే స్థానిక పరిస్థితి అంటే నేషనల్ లీడర్, ఇది ఫెయిల్యూర్ ఆఫ్ నేషనల్ లీడర్షిప్, ఫెయిల్యూర్ ఆఫ్ నేషనల్ పాలసీస్. అంటే జాతీయ స్థాయి నాయకులు ఇదివరకు ప్రతి చోట మారుమూల తిరిగేవాడు. గాంధీ గారు మనకి మన ఇక్కడికి వచ్చారండి, లేదా ఆ ఊరు వచ్చారండి, లేదా మా ఊరు, ఇట్లా ప్రతి జాతీయ స్థాయికులు వినోబా వీళ్ళందరూ వచ్చేవాడు. జయప్రకాష్ నారాయణ గారు కానీ వీళ్ళు కానీ, అలాగే ఈవెన్ చంద్రశేఖర్ ఆయన కన్యాకుమారి నుంచి వచ్చాడు, అలాగే జగజ్జీవన్ రామ్ గారు, వీళ్ళందరూ తిరిగిన వాళ్ళు. వీళ్ళందరూ గతంలో ఉన్న జాతీయ స్థాయి నాయకులకి భారతదేశం మీద మొత్తం మీద ఒక అవగాహన ఉండేది, చెప్పడానికి, భావనలు పంచుకోవడానికి. ఇప్పుడు రాను అందరూ వాళ్ళ ఏరియాలకు పరిమితం అయిపోయారు. వాళ్ళు రాజస్థాన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఢిల్లీలో కూర్చొని వాళ్ళకి ఇక్కడ స్థానిక పరిస్థితులు అర్థం కావట్లేదు. మీరు సౌత్ అర్థం కావచ్చు, ఈస్టర్న్ పార్ట్ ఇండియా అర్థం కాకపోవచ్చు. అందుకని ఈ రీజనల్ లీడర్షిప్ పెరిగిపోయింది. సో ఈ పరిస్థితులు ఏమైపోయిందంటే కంట్రోల్ పోయింది. ఇంక్లూడింగ్ లెట్ ఇట్ బి నేషనల్ లీడర్స్ ఆఫ్ ఎనీ పార్టీ. స్థానిక పరిస్థితులు కంట్రోల్ పోయి స్థానిక పరిస్థితులు మాకు అర్థం కావట్లేదు, మీరే డీల్ చేయండి. ఇదేంటంటే ఒక్క రోజులో వచ్చింది కాదు, దశాబ్దాలుగా వీళ్ళు చేసుకుంటూ వచ్చింది. దాని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంతెందుకు మీరు అక్కడ దాకా అంటున్నారు, తెలంగాణలో ఇక్కడ మీరు సిపిఐ వేరు, సరే ఆంధ్ర సిపిఐ వేరు, తెలంగాణ సిపిఐ ఇదే పరిస్థితి అక్కడ ఉండాలని లేదు. సో అందుకని మనకి ఒక యూనిక్ పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు అక్కడ అలా చేశారు. అక్కడ సిపిఐ ఏం చేసింది, మేము తెలంగాణ సపోర్ట్ అన్నాం, ఇక్కడ సిపిఐ ఒప్పుకుంది కాబట్టి వీళ్ళకి మాట్లాడలేదు. కానీ అలాగే ఓన్లీ కొద్దిగా నాకు బలంగా కనిపించి సిపిఎం బలంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు నా జాతీయ స్థాయిలో, అదొకటి ఉంది కన్స్ట్రక్ట్గా, ఏదో ఒక థాట్ తీసుకుని దాన్ని నిలబడిపోయారు వాళ్ళు. నాకు ఏదైనా బలంగా ఉన్న భావజాలం ఉంటే ఇంక్లూడింగ్ సిపిఐ కూడా మధ్యలో వీగిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.